హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ ఎగ్జామ్స్ టైం స్టార్ట్ అయిపోయి పిల్లలు అందరూ హడావుడిగా ఉంటారు. ప్రీ ఎగ్జామ్స్, ప్రీ బోర్డ్, ఇంకా మెయిన్ ఎగ్జామ్స్ అని ఇంకా మార్చ్ ఏప్రిల్ అంతా పిల్లలకి ఎగ్జామ్సే కదండి. సో వాళ్ళ కోసం తల్లిదండ్రులు ఫుల్గా హడావుడి పడుతూ ఉంటారు. ఏదో ఒకటి వాళ్ళు చేసి పెట్టాలి, వాళ్ళకి ఏదో ఒకటి సర్వ్ చేయాలనుకుంటాం కదండి. సో ఆ విధంగా ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి, అదే క్యాబేజీ కట్లెట్ అవనివ్వండి, క్యాబేజీ వడ, ఏది మీరు పేరు పెట్టినా క్యాబేజీతో ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి. మరి అదే ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. సో ఈ క్యాబేజీ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనండి. తురిమి ఉంచుకున్న క్యాబేజ్, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వేయించుకోవడానికి కావలసినంత ఆయిల్, లైట్గా గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్, జీరా పౌడర్ అంటాం కదా, ధనియా పౌడర్, కారం అంటే పచ్చిమిరపకాయలకి దీనికి తగ్గట్టు మీరు ఎంత తింటారో కారం, పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి ఎండు కారం వేసుకోండి. అండ్ అలాగే రుచికి తగినంత సాల్ట్ అండ్ పసుపు. ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్. ప్రతి దాంట్లోని జీరా పౌడర్ ఎందుకు వేస్తున్నానంటే ఇవన్నీ ఆయిల్ ఐటమ్స్ కదండి, వేచుకొని తింటాం కదా, హెవీగా ఉంటుంది కదా. సో జీరా పౌడర్ వేస్తే కొంచెం డైజెషన్కి ఈజీగా ఉంటుందని జీరా పౌడర్ అవి యాడ్ చేసుకుంటుంటాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఈ స్టెప్ అంటే నేనైతే క్యాబేజీని ఒక 2 minutes to 3 minutes బాయిల్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలామంది పచ్చి క్యాబేజ్ తోటే చేస్తారు, అది అప్ టు యూ. కానీ కొంచెం డైజెషన్ అండి, ఇప్పుడు మేము 40s దాటిపోయాను కదండి, కొంచెం మెత్తగా ఉండాలి, కొంచెం డైజెషన్ తొందరగా కావాలంటే ఒక ఉడికించుకుంటే మంచిది. బట్ అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు, పర్వాలేదు, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ డైజెషన్ పవర్ అనుకున్న వాళ్ళు బాయిలింగ్ని ఆపేసి క్యాబేజీని పచ్చిగానే మనం కట్లెట్ చేసుకోవచ్చండి. నేను మాత్రం కొంచెం బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. చూసేది కదండి, వాటర్ బాయిల్ అవుతుంది. అందులో నేను జస్ట్ క్యాబేజ్ని ఒక్క 2 minutes, అంతకన్నా ఎక్కువేం లేదు, పూర్తిగా పచ్చిది కాకుండా కొంచెం బాయిల్ చేసింది అయితే మనకి డైజెషన్ ఈజీగా అవుతుందని. 3 minutes బాగా ఉడికిపోయిందండి, చాలు. ఇంకా చెప్పాను కదా, అసలు మరీ పచ్చిగా ఉండకూడదని ఉడికించాను, కానీ అంతకన్నా అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి ఇమీడియట్గా మనం ఇందులోంచి తీసుకొని కొంచెం వడగట్టేసుకొని వేరే దాంట్లోకి తీసేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇలాగ కన్నాల దాంట్లోకి తీసేసుకుంటే, ఇదిగో చూసారు కదా, ఇలాగ నేను కన్నాల దాంట్లోకి తీసేసుకున్నానండి. ఇది కొంచెం చల్లారాలి, ఎందుకంటే బాగా వేడిగా ఉంది, ప్లస్ నా చెయ్యి కూడా ఓర్చదు, కొంచెం చల్లారాలి. ఈలోగా మనం ట్విస్ట్ ఏంటంటే, ఈలోగా మనం అని చెప్పాను కానండి, ఆ ఇంగ్రీడియంట్స్లో నేను మిస్ అయింది శనగపిండి అండి. మా మమ్మీ వచ్చి గుర్తు చేసే వరకు శనగపిండి గుర్తు రాలేదు. ఏదో పాపకు హడావుడిగా చేసేద్దాము స్నాక్ ఐటమ్ అని హడావుడి పడ్డాను తప్పితే శనగపిండి ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఏమనుకోవద్దు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది ఒకటి. సో ఆ తర్వాత మనం ఈ ఆనియన్స్ని పకోడీకి వేసుకున్నట్టు జస్ట్ కొంచెం చిన్న చాప్ చేసేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న చాపింగ్ చేసేసుకుంటే మొత్తం అన్నీ కలిపేసుకొని నెక్స్ట్ రెడీ చేసేసుకుందామండి. చూసారు కదండి, నీరు చేసుకున్నాను ఉడికించిన దాంట్లోని. ఇలాగ ఉల్లిపాయలను ఇలా చాప్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలను కూడా ఇలా చాప్ చేసేసుకున్నాను. సో ఇక మనం నెక్స్ట్ ప్రాసెస్కి స్టార్ట్ అయిపోదామండి. నెక్స్ట్ వచ్చి ఒక వెడల్పాటి ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం వేడి ఎక్కించుకునే వరకు ఉండాలనండి. సో దట్ మనకి ఇవన్నీ మిక్స్ చేసుకునేటప్పటికి డీప్ ఫ్రైకి ఈ ఆయిల్ రెడీ అయిపోతుంది. ఇది ఇలా ఆయిల్లోనైనా వేయించుకోవచ్చు, లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లోనైనా చెయ్యొచ్చు. మాకు ఎయిర్ ఫ్రైయర్ ఉంది కొత్తది, ఇంకా నాకు పూర్తిగా దాని యూసేజ్ అంత ఐడియా లేదండి. నేను దాని మీద చాలా ట్రయల్స్ వేస్తున్నాను. వన్స్ సక్సెస్ అయితే కనుక ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అందులో చేసి చూపిస్తానండి. అంతవరకు ఇట్లాగా డీప్ ఫ్రైలోనే ఆయిల్ తోటి స్టవ్ మీద చేస్తున్నాను అనమాట. సో ఇది ఆయిల్ మనకి రెడీ టు ఫ్రై అనే వరకు, అంటే మనం వేయించుకునే దానికి రెడీ అయ్యేదాకా అయ్యే లోపు మిగతా అవన్నీ మనం చేసేసుకుందామండి. సో నేను ఒక బౌల్లోకి ఇందాక మనం ఉడకబెట్టి నీరు ఓడ్చుకున్న క్యాబేజ్ అండి, ఇది కాకుండా మీకు చెప్పాను కదండి, పచ్చిగానైనా కూడా వేసేసుకోవచ్చు. నేను కొంచెం ఒక 2 minutes ఉడకబెట్టిన క్యాబేజీ తురుముని ఇట్లా వేసుకున్నానండి. ఇందులో మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయల తురుము, కరివేపాకు, అలాగే జీలకర్ర పొడి, గరం మసాలా, లైట్గా పసుపు, ధనియాల పొడి, మనం తినే కారం బట్టి కారం,
అండ్ ఆ కారానికి తగ్గట్టు రుచికి తగ్గట్టు ఉప్పు. ఇలాగ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ చెమ్మ ఉన్నదే కాబట్టి, అంటే ఉడికించి ఉన్నదే కాబట్టి త్వరగానే పట్టేస్తుందండి. అదే ఒకవేళ పచ్చి క్యాబేజ్ వేసుకుంటారు కదా, చూడండి నేను ఉడికించాను కాబట్టి కొంచెం చెమ్మగానే ఉంది ఆల్మోస్ట్. అవసరమైతే లైట్గా వాటర్ వేసుకుంటాను, కానీ అసలు పచ్చి క్యాబేజీకి అయితే అసలు చెమ్మ కూడా ఉండదు కదండి. అలాంటప్పుడు ఇవన్నీ కలవడానికి అట్లీస్ట్ కొంచెం వాటర్ చిమ్ముతూ జస్ట్ ఇట్లా చిలకరించుతూ అంటారు కదండి, అలా చిలకరిస్తూ కొంచెం కలుపుకోవాలన్నమాట. చూశారు కదా, ఈ మొత్తం ఉల్లిపాయకి అన్నిటికీ ఇవన్నీ బాగా పట్టించానండి. చూసారు, చేతితోటే కలిపేసుకున్నాను. లేదు ఇది కారం ఓర్చుకోవాలని అనుకోవాలి, మంచి గరిటెతోటైనా కలుపుకున్నా పర్లేదు. లాస్ట్లో శనగపిండి కూడా వేస్తే మనకి పడుతుందండి. మరి కట్లెట్కి మరి మనకి ఉండల్లాంటిగా లేకపోతే ఎలాంటి షేప్ కావాలంటే అలా షేప్ చేసుకోవాలంటే ఏదో ఒక పిండి పట్టాలి కదండి. దీనికి శనగపిండి అయితే చాలా బాగుంటుంది. సో శనగపిండి వేసుకొని మనం ముద్దగా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇందాక చెప్పినట్టే మీకు కొంచెం పొడిగా అనిపిస్తే కనుక లైట్గా వాటర్ టచ్ చేస్తూ ఈ బ్యాటర్ని తయారు చేసుకోండి. మరీ పలుచగా కాదు, జస్ట్ మనం వడలు ఎలా వేస్తామో అలాగనమాట, అలా చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఇదిగో చేయగడుక్కున్నాను. చక్కగా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది మనకి. మీకు ఇంక ఇది వడలు వేసుకుంటాం కదండి, అలాగా మీకు షేప్ రౌండ్గా కావాలంటే రౌండ్గా, కోలగా కావాలంటే కట్లెట్ షేప్లో కోలగా, మీరు ఏం పేరు పెట్టుకున్నా యమ్మీగా అయితే వస్తుందండి. ఈ స్టేజ్లో మీకు ఏదైనా ఉప్పు సరిపోలేదు లేకపోతే కారం ఎక్కువైందంటే దానికి రెమెడీస్ ఏమైనా చేసుకోవచ్చు. బేసికల్గా ఉప్పే మనకి సరిపోదు, దానికి తక్కువ వేస్తాను ముందు నేను. సో కలుపుకున్న తర్వాత వాటర్ చూసుకుంటే సరిపోతుందండి. ఈలోగా నాకు ఇదిగో ఈ ఆయిల్ కూడా చక్కగా రెడీ టు ఫ్రై అనమాట, రెడీ అయిపోయింది. సో ఇలాగా నేను దాన్ని సిమ్ చేసుకొని ఇప్పుడు ఇది ఏంటంటే మనకి మసాలా వడలు ఉంటాయి కదండి, ఆ షేప్లో నేనైతే రౌండ్గా చేసుకుంటాను. సో దట్ నాది వెడల్పు ప్యాన్ కాబట్టి దాంట్లోకి వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. లేదు మీరు మూకుడు అనుకోండి, అంటే లోతున్న మూకుడు అయితే మీరు కోలగా చేసుకుని మీ ఇష్టం, మీకు షేప్ ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది. సో దీనికి ముందుగా నేను కొంచెం జస్ట్ చేతికి ఇట్లా ఆయిల్ రాసుకొని, దానికి మనకు మసాలా వడలు ఎలా ఉంటాయండి అలాగా జస్ట్ ఇట్లా చేసుకొని నేనైతే ఇలా ఈ షేప్ చేసుకుంటున్నాను. చూసారండి, తెలగపిండి ఒడియాల్లాగా లేకపోతే మసాలా వడల్లాగా మనం జస్ట్ మనకి ఎలా కావాలంటే అలాగా. మీకు కోలగా కావాలనుకోండి జస్ట్ కట్లెట్ షేప్ లాగా ఇలా కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, షేప్ ఏదన్నది మనం తినడానికే కదండి, ఏదైనా కడుపులోకి వెళ్ళేదే కదా. అలాగని పిచ్చి షేప్లను కాదు, జస్ట్ ఇలా ఆయిల్ రాసుకుంటే మనకి చేతికి పట్టదనమాట ఇంకేమీను. చూసారుగా మీకు అక్కడ అది కూడా కనబడుతుంది ఆయిల్. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను చక్కగాను రెడీ అవ్వడానికి. ఇదిగో వడల్లాగా ఇట్లా రెడీ చేసి ఇక్కడ ఉంచుకుంటున్నానండి, ఒక ప్లేట్ నిండా పెట్టుకుంటున్నాను. చూసారుగా, ఫైనల్గా నేను తయారు చేసుకున్న ఆ బ్యాటర్కి ఆ పిండికి ఇన్ని వడలు ఈ షేప్లో అయ్యాయండి. నేను ఈ షేప్ చేసుకున్నాను, ఒకటి మీకోసం ఇట్లా కూడా చేశాను. జస్ట్ ఎలా కావాలంటే మనం ఆ షేప్ అయితే చేసుకోవచ్చండి. కట్లెట్ అన్నాను కదా అని చెప్పేసి ఇట్లా గులాబ్ జామ్ షేప్ అంటే కాలా జామున్స్ టైప్లో ఎలా మీ ఇష్టం, ఆ షేప్ ఉంటుంది కదండి కోలగా, అదైనా మీకు ఎలా కావాలంటే కొంతమంది బాల్స్లో కూడా చేసుకుంటారు. అప్ టు యూ, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈ లోపల చక్కగా ఇది కూడా కాగిపోయిందండి. ఇంక మనం ఒకటి వేసేసుకుందాం. చూసారు కదండి, చక్కగా ఇలా వెడల్పు దాంట్లోకి వేసుకుంటే చక్కగా బాగా ములిగి బాగా ఉంటాయండి. అంటే లోతు మూకుడు కన్నా ఇలా వెడల్పు మూకుళ్ళు అయితే పాన్స్ అయితే చాలా బాగుంటాయండి. చూసారుగా, ఫస్ట్ వాయి అయితే వేసాను. వాయి వేయంగానే మొదట ఎప్పుడు మనం ఏది ఫ్రై చేసినా వాయి వేయంగానే వెంటనే ఇట్లా తీసేసి స్టిర్ చేసేయకూడదండి. జస్ట్ ఒక 15 to 25 సెకండ్స్ అట్లీస్ట్ అట్లా మొత్తం ఆ నూనెలోనే ఉండేటట్టు చేసి మనం జాగ్రత్తగా ట్విల్ చేసుకోవాలి. ఐదర్ మన ప్లక్కర్ తోటైనా దాన్ని అటు నుంచి ఇటు తిప్పుకోవచ్చు, లేకపోతే ఇట్లా దీంతోటైనా చేసుకోవచ్చండి. మనం ప్రతి వడ ములిగేటట్టు, అంటే ప్రతి క్యాబేజీ కట్లెట్ ములిగేటట్టే చేసుకున్నాం కాబట్టి ఇట్లా తిప్పుకోక్కర్లేదు. బట్ కొంచెం ఇట్లా నేను జస్ట్ ఉంది కదా ఇదని చెప్పి ఇటువైపు కూడా తిప్పుతున్నాను. అసలు అవసరం లేదండి, సరిపడా ఆయిల్ వేస్తే కిందన మీద రెండు చక్కగా వేగిపోతాయి. సో ప్రాబ్లం అయితే లేదు, చక్కగా ఎక్కడ విడలేదు. చూసారా, మనం కలుపుకోవడమే కన్సిస్టెన్సీ జాగ్రత్తగా కలుపుకోవాలండి. శనగపిండి కానీ లేకపోతే ఇప్పుడు చెప్పాను కదా పచ్చి క్యాబేజ్ తురుము వేసినప్పుడు మాత్రం లైట్గా ఆయిల్ టచ్ చేస్తూ లైట్గా వాటర్ టచ్ చేస్తూ మనం ఆ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే ఎక్కడ విరిగిపోదు. చక్కగా ఇట్లాగా చూడండి, మసాలా వడ అవ్వనివ్వండి, క్యాబేజీ వడ అనుకోండి, క్యాబేజీ కట్లెట్ అనుకోండి, ఏదైనా
బా అసలు వేచుతుంటే ఎప్పుడు తీస్తానా వాయా అన్నట్టు ఉన్నదండి. సూపర్గా అయితే ఉన్నది. కొంచెం వేగాలండి, వేగితే సూపర్గా ఉంటుంది. చూసారు కదండి. అలా తిప్పుకోగానే మీకు ఆయిల్కి కిందన పట్టకుండా చక్కగా పైకి లేచే, అంటే ఆల్మోస్ట్ డన్, అంటే ఫ్రై అయితే అయిపోయిందండి, చక్కగా రెడీగా అయిపోయింది. ఇంకెక్కువ ఉంచేసి మాడబెట్టేకండి. చూడండి ఎంత మంచి కలర్ ఉందో. అబ్బా తొందరగా తీసేద్దాం ఆగండి. మీకు చెప్తున్నానే కానీ నాకే నోరు ఊరిపోతుంది. చూసారు కదా, చక్కగా ఇట్లా తీసిన తర్వాత నేను ఇమీడియట్గా ఎక్కడ మీకు ఆయిల్ అసలు ఎక్కడ అవ్వలేదు కూడా. చూసారు కదండి, అంటే వెంటనే చక్కగా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసేసుకుంటే వీటిలో అంతటికీ ఎక్కడ ఆయిల్ కూడా పట్టదండి. నేను దాన్ని కూడా ఒక ప్లేట్లోకి చక్కగా టిష్యూస్ తీసుకొని ఇట్లా చేసేసుకున్నానండి. చేసుకుందాము. సో నెక్స్ట్ నేను ఇంకో వాయి అయితే వేసేస్తానండి. నేను ఇంకో వాయి అయితే రెడీగా వేసేసుకున్నానండి. అబ్బా గుమ్మలాడిపోతున్నదండి. అదిగానండి, సూపర్ క్యాబేజీ కట్లెట్ అనండి, వడ అనవ్వండి, ఏదో ఒకటి పేరు, మంచి స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయిందండి. లిటరల్గా సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. మీరు చాలా సింపుల్గా ఉంది కదండి. క్యాబేజీ కూర, పప్పు, అంటే పప్పు కూర వండుకుంటాం, నూనె పొడి వండుకుంటాం, అవన్నీ కాకుండా ఈవినింగ్ ఏదైనా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, అసలే ఎగ్జామ్స్ టైం అండి, పిల్లలకి ఆకలి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఏదో ఒకటి సప్లై చేయాలి, ఏదో ఒకటి ఇవ్వాలని ఉంటుంది కదండి. అలాంటి పేరెంట్స్ కోసం అయితే ఈజీ రెసిపీ అండి. చాలా బాగున్నాయి. మీరు తినే కారం బట్టే కారం వేసుకోండి, పిల్లలకి కారం తగ్గట్టు, ఎందుకంటే పచ్చిమిరపకాయ అక్కడక్కడ తగులుతూ ఉంటుంది కదా. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చాయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.